మేడ్చల్ మండలం పూడూర్ గ్రామంలో 4.70 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టిన కూరగాయలు, పండ్లు ప్రాసెసింగ్ యూనిట్ భవనంను మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూరగాయలు, పండ్లు ప్రాసెసింగ్ యూనిట్ భవనానికి భూమి పూజ చేసుకోవడం అరిగిందని చెప్పారు. రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, పూడూరు సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మేడ్చల్ సొసైటీ చైర్మన్ రాణాదీప్ రెడ్డి, పూడూరు మాజీ సర్పంచ్ బాబు యాదవ్, సొసైటీ డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు. అన్నా జరుగు 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 చూడండి మన పూడూరులో తెలంగాణలో మొట్టమొదటిసారి మన కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆలోచన మేరకు రైతులు ఎప్పుడు కూడా రాజులు కావాలి, రైతులు ఎప్పుడు కూడా గొప్పలు కావాలని చెప్పి పెద్ద ఆలోచనతోటి కేంద్ర బడ్జెట్ తోటి 4,70,00,000 తీసుకొచ్చిండు మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారు. గట్టిగా కప్పట్టుకుంటారు. 4,70,00,000 ఈ రోజు ఫుడ్ ప్రాసెస్ యూనిట్. ఇది ఫుడ్ అంటే 14 గ్రామాలు మేడ్చల్ ఉన్నాయి. దీని చుట్టుముట్టు మా ప్యాక్ చైర్మన్ గాని, ప్యాక్ డైరెక్టర్లు గాని వీళ్ళందరి సహకారంతో ఇవాళ మంచిగా నిర్మించుకున్నాము, ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాము. ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఈ రోజు ప్రారంభించుకున్నాము. దీంట్లో ఏంటంటే రైతులంతా కూడా మనం అంతా హైదరాబాద్, మల్కాజ్గిరి, మేడ్చల్ రైతులంతా కూడా సిటీకి దగ్గర ఉన్నాము. మంచి పంటలు పండించుకోవాలి. టమాటా గాని, ఆలు గాని, బేండి గాని, కూరగాయలు మంచి కూరగాయలు పాలి హౌజులు వేసుకొని పండించుకుంటే పెద్ద పెద్ద పంటలు పండుతాయి. అవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మన ఫుడ్ ప్రాసెస్ యూనిట్ లా మనం అవిటి కూడా క్లీన్ చేసుకోవచ్చు. టమాటాలతో జ్యూస్ చేసుకోవచ్చు, ఆలుగడ్డలతో చిప్స్ చేసుకోవచ్చు. రకరకాలుగా రైతులకు ఫ్రీగా అన్ని కూడా ఇక్కడ ప్రాసెస్ యూనిట్ ఉంది కాబట్టి మనం అందరం కూడా చేసుకునే వీటిని కూడా అమ్ముకుంటే మనమే మనమే పండించుకోవచ్చు, మనమే ప్రాసెస్ చేసుకోవచ్చు, మనమే మార్కెటింగ్ చేసుకోవచ్చు. దానికోసమే ఈ రోజు ఈ యూనిట్ ఇక్కడ ప్రారంభించడం. తెలంగాణలో ఎక్కడ లేదు, ఫస్ట్ టైం ఈ యూనిట్. అప్పుడు మన కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ఇదంతా కూడా ఆయన ఆశీర్వాదంతో ఇదంతా కూడా మా రాజశేఖర్ రెడ్డి గారు, నేను ఇవన్నీ కూడా ఇక్కడ మంచిగా ల్యాండ్ ఇచ్చి పూడూరులా ఇవన్నీ చేసినందుకు ప్రజలకందరికీ కూడా రైతులకందరికీ కూడా మంచి ఉపయోగం అవుతుంది. వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. ప్యాక్ చైర్మన్ దీనికి పెద్ద డైరెక్టర్లు కూడా కలిసి రైతులకందరికీ కూడా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి మంచి పంటలు పండించి వాళ్ళకి అన్ని కూడా ప్రాసెస్ చేసి వాళ్ళకి మంచిగా డబ్బులు వచ్చేటట్టు చేయాలని కూడా మనం చేస్తున్నా. అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు.